ఈ సెషన్లో మీరు ఇమేజెస్ని స్టిచ్ చేసి ఏ విధంగా వాటి యొక్క పెనోరమా క్రియేట్ చేయాలి అనేది చూస్తారు. మరి ఫస్ట్ కంట్రోల్-O యూజ్ చేసి కావాల్సిన ఫైల్స్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ABC అనే ఫైల్స్ ఉన్నాయి. షిఫ్ట్ క్లిక్ చేసి మూడింటిని కూడా సెలెక్ట్ చేయండి. ఓకే, మరి వీటిని ఫస్ట్ అరేంజ్ చేసుకుంటాం. సో ఆల్ ఇన్ గ్రిడ్. మరి ఈ ఇమేజెస్ అంతా కూడా కంటిన్యూషన్, దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. ఇట్లా ఇది కూడా దీనికి సంబంధించింది. ఈ మూడింటిని మెర్జ్ చేసి ఒకే పిక్చర్గా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మరి మామూలుగా మాన్యువల్గా చేయాలి అంటే వాటి అలైన్మెంటు లేదంటే ఎక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది మీకు చాలా రిస్క్. కాబట్టి మనకి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, అదే ఫోటో మెర్జ్ అనమాట. ఫైల్లోకి వెళ్ళి ఆటోమేట్, ఇక్కడ ఆటోమేట్ కింద ఫోటో మెర్జ్ అని ఉంది. మరి ఈ ఫోటో మెర్జ్లో యూజ్ ఫైల్స్, యాడ్ ఓపెన్ ఫైల్స్, ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న ఫైల్స్ని యాడ్ చేయమని. ఓకే, క్లిక్ చేయండి. ఇక్కడ కింద కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా బ్లెండ్ ఇమేజెస్ టుగెదర్, ఈ ఆప్షనే ఫస్ట్ మన ఇమేజెస్ని బట్టి సెలెక్ట్ చేయండి. ఫైనల్గా సింప్లీ ఓకే. ఇప్పుడు పెనోరమా క్రియేట్ అవుతుంది. చూడండి, ప్రాసెస్లో ఉంది. ఓకే, ఇప్పుడు F కీ యూజ్ చేయండి. ఆ పిక్చర్ ఎన్లార్జ్ అవుతుంది, కొత్తగా వచ్చిన పిక్చర్. కంట్రోల్ మైనస్, స్పేస్ బార్ పట్టుకొని ఇట్లా మూవ్ చేయండి. సో ఆ 3 పిక్చర్లు కూడా మెర్జ్ అయ్యి మీకు ఒక కొత్త పిక్చర్ రావడం జరిగింది, కంప్లీట్ పిక్చర్. మీకు మీ ఎడ్జెస్ని క్రాప్ చేసుకోవాలి అనుకుంటే మీరు C యూజ్ చేసి క్రాప్ టూల్ వస్తుంది. సో క్లిక్ అండ్ డ్రాగ్, ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఎంటర్. సో దట్స్ ఆల్. సో ఇట్లా మనకు కావాల్సిన పిక్చర్ రావడం జరిగింది. మరి F కీ అండ్ క్లోజ్ ఆల్ ఫైల్స్. నో, ఇప్పుడు ఓపెన్ అయి ఉన్న ఫైల్స్ యొక్క పెనోరమా కాకుండా ఒక ఫోల్డర్లో ఉండే ఫైల్స్కి ఏ విధంగా మెర్జ్ చేసి పెనోరమా క్రియేట్ చేయాలో చూస్తాం. ఇప్పుడు ఫోటో మెర్జ్, యూజ్ ఫోల్డర్ అనండి. ఇప్పుడు బ్రౌజ్లోకి వెళ్ళి మనకి చాప్టర్ 13లో పెనోరమా అనే సబ్ ఫోల్డర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, అరౌండ్ 13 ఫైల్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ 13 ఫైల్స్ని మెర్జ్ చేసి ఇప్పుడు కొత్త పిక్చర్ అనేది వస్తుంది. ఓకే, ప్రాసెస్ జరుగుతుంది. సో 13 పిక్చర్స్ కాబట్టి 13 పిక్చర్స్ని మెర్జ్ చేసి కొత్త పిక్చర్ రావాలి కాబట్టి ప్రాసెస్ మెల్లగా కంప్లీట్ చేస్తుంది. సో దట్స్ ఆల్. మనకు కావాల్సిన ఫైనల్ పిక్చర్ రావడం జరిగింది. కంట్రోల్ మైనస్ అండ్ మీరు C యూజ్ చేసి ఆల్రెడీ క్రాప్ టూలే సెలెక్షన్లో ఉంది, క్రాప్ చేసుకోవచ్చు.
ఇంకా ఎడ్జెస్ కూడా వద్దనుకుంటే వాటిని కూడా క్రాప్ చేసేసి. సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఫైల్స్ని బెక్ చేసి కొత్త పిక్చర్ని తీసుకురావచ్చు అనమాట. ఓకే,